హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోయేది 'వసంత శిశిరం 301' ఎపిసోడ్. ఆనంద్, కిషోర్‌లు తలుపులు బద్దలు కొట్టగా లోపలికి వెళ్లి వసంతను చూసిన శిశిర మూగబోయి నేలపైకి వాలిపోయింది. ఉమ శిశిరను పట్టుకుంటే ఆనంద్ సాయంతో నేలపై స్పృహ లేకుండా పడి ఉన్న వసంతను మంచంపై పడుకోబెట్టాడు కిషోర్. వసంత్ పల్స్ పరిశీలించిన ఆనంద్ తన మెడికల్ బాక్స్ తెరుస్తూ కిషోర్కు శిశిర వాళ్లను గురించి సైగ చేశాడు. వాళ్లను బయటకు తీసుకువెళుతూ డోంట్ వరీ, ఆనంద్ చూసుకుంటాడు అని ధైర్యం చెప్పాడు కిషోర్. వారికలా సర్ది చెప్పాడనే కాని వసంత్ను ఆ స్థితిలో చూసి కిషోర్కి ప్రాణం పోయినట్లయింది. ఇక శిశిర పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. మనసులోనే ముక్కోటి దేవతలకు మొక్కుతూ వసంత్ క్షేమంగా ఉండాలని కోరుకుంటోంది. ఉమకు ఆమెను చూసుకోమని సైగ చేసి ఫోన్ తీసుకుని బయటకు వెళ్ళాడు కిషోర్. ఎవరికో ఫోన్ చేసి దొరికారా అని ఆవేశంగా ప్రశ్నించాడు. అవతల హోటల్ లాబీలో ఉన్న గగన్, ఇక్కడ పనిచేసే సర్వీస్ వాళ్లపై నాకు అనుమానంగా ఉంది. ఇప్పుడే సీసీ ఫుటేజ్ చూస్తున్నా. నాకొక్క 10 నిమిషాలు టైం ఇవ్వు అని సమాధానమిచ్చాడు. ఆ రాక్షసునేం చేశావు అడిగిన కిషోర్కు, నువ్వు చెప్పినట్లే భీమాకి పార్సల్ చేశా. తన మనుషులయ్యే అవకాశమే లేదు. వర్మ గ్రూప్పై నా పహారా ఉంది. వాళ్ల వైపు నుండి అంతా క్లియర్గా ఉంది. అది ఈ రాక్షసి పనైతే కాదు. ఇంకెవరో ఉన్నారు. అయితే వాడి పేరు నాశనం చేయాలని చేసుండొచ్చు. లేదంటే అంటూ చెప్పడానికి సంశయించాడు. కిషోర్ అతడు ఇంకేం చెప్తాడా అని ఎదురుచూస్తుంటే, లేదంటే వాడిని సొంతం చేసుకోవాలని చేసుండొచ్చు. ఏ విషయం అన్నది ఇప్పుడే తేల్చేస్తా అంటూ సమాధానమిచ్చి కాల్ కట్ చేశాడు గగన్. సరిగ్గా అప్పుడే వసంత్ ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్పై కనిపిస్తున్న భానుమతి ఫోటో చూస్తూ ఉండిపోయింది సుశిర. ఎత్తే ధైర్యం చేయలేదు. ఎత్తితే ఆమె వసంత్ కోసం అడుగుతుందని తెలుసు. అలా అని ఆమెకు జరుగుతుంది చెప్పి ఆమె ఉన్న ఆరోగ్య స్థితికి కంగారు పెట్టడం ఇష్టం లేదు. అప్పుడే కిషోర్ అక్కడికొచ్చాడు. వసంత్ ఫోన్ను సైలెంట్లో పెట్టాడు. మరుక్షణం అతని ఫోన్కు కాల్ చేసింది భానుమతి. తప్పదనుకుంటూ బయటకు నడుస్తూ ఫోన్ ఎత్తాడు కిషోర్. చెప్పమ్మా, ఈ టైంలో కాల్ చేశావేంటి అని అతడు అడిగినంతలో, వాసు నీతోనే ఉన్నాడా? వాడెలా ఉన్నాడు అని ప్రశ్నించింది భానుమతి. ఆమె గొంతులో ఏదో కలవరం స్పష్టంగా తెలుస్తోంది. ఏంటమ్మా, ఏమైంది? ఇంత అకస్మాత్తుగా వాడి గురించి అడుగుతున్నావు అని ప్రశ్నించిన కిషోర్కు, ఏమోరా, ఏదో పిచ్చి కల. వాడికేదో అయినట్లు. ముందు వాడు పక్కనుంటే ఫోన్ ఇవ్వు. వాడికి ఫోన్ చేస్తే ఎత్తడం లేదు అని సమాధానమిచ్చింది భానుమతి. ఒక్క క్షణం ఆమె చెప్పిన దానికి కిషోర్కు నోట మాట రాలేదు. ఆ వెంటే కల్పించుకొని, అయ్యో అమ్మ, నువ్వు ఇలాంటివన్నీ పట్టించుకోకు. వాడు చాలా క్షేమంగా ఉన్నాడు. ఇవాళ పార్టీ అయ్యాక నేనే వాణ్ణి స్వయంగా ఇంట్లో దించి ఫ్లాట్కి తిరిగొచ్చాను. బహుశా రాత్రయింది కదా అని ఫోన్ సైలెంట్లో వేసుంటాడు. నువ్వేం కంగారు పడకు, నిద్రపో. నేను వాణ్ణి కలిసినప్పుడు వాడు నీకు ఫోన్ చేయమని చెప్తాను ధైర్యం చెప్పాడు. భానుమతి నుండి ఎటువంటి మాట లేకపోవడంతో కాల్ కట్ చేశాడు కిషోర్. అంతలా చెబుతున్నప్పటికీ భానుమతి శాంతంగా కన్ను మూయలేకపోయింది. గోడపై తనతో ఉన్న వసంత్ ఫోటో చూస్తూ ఉండిపోయింది. కిషోర్ ఇంట్లోకి వెళుతుండగా అక్కడికి ఒక బైక్ వచ్చి ఆగింది. బైక్ మీద వచ్చిన వ్యక్తి చేతిలో ఉన్న మెడికల్ బాక్సును బట్టి వచ్చింది ఆనంద్కు తెలిసిన వారై ఉంటారని గ్రహించాడు కిషోర్. వెంటనే హలో అంటూ పిలిచి పైకి రమ్మని చేత్తో సైగ చేశాడు. అతడు వస్తూనే ఆనంద్కు సందేశం పంపడంతో గదిలోంచి బయటకొచ్చాడు ఆనంద్. వచ్చిన వ్యక్తి చేతి నుండి బాక్స్ తీసుకొని వెయిట్ చెయ్యి అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. కిషోర్కు అతనితో లోపలికి వెళ్లాలని ఉంది. కానీ కొత్త వ్యక్తి దగ్గర శిశిర వాళ్లను వదలడానికి మనసొప్పక ఆగిపోయాడు. కొంత సమయం తరువాత బయటకు వచ్చిన ఆనంద్ వచ్చిన వ్యక్తికి బాక్స్ అందిస్తూ, నాకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రిపోర్ట్స్ కావాలి. దగ్గరుండి టెస్ట్ చేయించు. రిపోర్ట్స్ రాగానే నాకు వాట్సాప్ చెయ్యి. అందుబాటులో ఉండు. ఈ విషయం రహస్యంగా ఉంచు. వెళ్ళు అని వివరించి చెప్పగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడతడు. ఆనంద్ బయటకు రావటమే వసంతను గురించి తెలుసుకోవాలన్న ఆశతో అతని దగ్గరకు వెళ్ళి నిలబడింది సుశిర. కిషోర్, ఉమలు కూడా ఆనంద్ చెప్పే విషయం కోసం ఎదురుచూస్తుంటే వారి వంక చూసిన ఆనంద్,
ప్రాణానికి ప్రమాదం లేదు. కాకపోతే అంటూ సంశయించాడు. చెప్పమని కిషోర్ అడిగితే, ప్లీజ్ ఆయనకెలా ఉంది అని ప్రశ్నించింది శిశిర. ఉదయం వరకు ఎదురు చూస్తే కానీ నేనేం చెప్పలేను. మాట పూర్తి చేసేంతలో కుప్పకూలిపోయింది శిశిర. వారు ముగ్గురు ఆమెను పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టగా కిషోర్, ఇందాక ప్రాణానికి ప్రమాదం లేదన్నావు కదా అంటూ ఆనంద్ను ప్రశ్నించాడు. నేను చెప్పింది నిజమే కిషోర్ గారు. ఆయన ప్రాణానికి ప్రమాదం లేదు. కానీ ఆయన తీసుకున్న డ్రగ్ డోసేజ్ చాలా ఎక్కువ. ఎవరో కానీ ఒక్క గుక్క నీళ్లు తాగినా చాలు అన్నంతలా డ్రగ్ కలిపారు. వస్తున్నప్పుడు క్రింద ఆయన కార్ చూశాను. నాకెక్కడా బాటిల్ కనిపించలేదు. అంటే ఆయన పూర్తి బాటిల్ తాగేసుండాలి. ఆయన ఈ మధ్య సరిగ్గా భోంచేయట్లేదు అంటున్నారు. కాబట్టి ఆకలి మీద ఉండటం వల్ల ఆయన బాడీ ఆల్రెడీ ఆ మందును ప్రాసెస్ చేసేసింది. ఈ మందు ముఖ్యంగా నరాలు, కండరాల మీద పనిచేస్తుంది. ప్రస్తుతానికి సాధారణ డోస్ యాంటీడోట్ ఇచ్చాను. కానీ ఉదయం వరకు అబ్జర్వేషన్‌లో ఉంచి తరువాత ట్రీట్మెంట్ అందించాలి. వసంత్ గారు డ్రగ్‌కు లొంగకుండా కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయడం వల్ల అలసిపోయి ఇలా స్పృహ కోల్పోయారు. బ్లడ్ శాంపిల్స్ ల్యాబ్‌కి పంపాను. రిపోర్ట్స్ వచ్చాకే ఇతర చికిత్స చేయగలను. హై డోస్ వల్ల కొన్నిసార్లు మనిషి కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. ఆ ఉద్దేశంతోనే ఉదయం వరకు చూడాలి అన్నాను. కానీ కంగారు పడకండి. నేను చేయగలిగినంత వరకు అన్ని విధాలుగా ఆయన కోలుకునేలా ప్రయత్నిస్తాను అంటూ తన ఉద్దేశాన్ని వివరించాడు. వసంత్ ఉన్న స్థితి అక్కడున్న వారిలో బాధను, గందరగోళాన్ని సృష్టించింది. వసంత్కు ఈ గతి పట్టించిన వారిని వదలకూడదు అనుకుంటూ పిడికిలి బిగించాడు కిషోర్. అప్పుడే ఏడు పాపి, నేను ఆయన్ను చూడొచ్చా అని అడిగింది శిశిర. వెళ్ళండి, కానీ డిస్టర్బ్ చేయకండి. లోపలికి దారి చూపాడు ఆనంద్. వారు వెళ్ళటమే కిషోర్తో, నాకు కొన్ని మెడిసిన్స్ కావాలి, తీసుకురండి అంటూ చీటీ ఇచ్చాడు. అది అందుకుంటూ, ఇక్కడ మీరే చూసుకోవాలి మిస్టర్ ఆనంద్, జాగ్రత్త చెప్పి బయటకు వెళ్ళిపోయాడు కిషోర్. కార్ స్టార్ట్ చేసిన అతడు గగన్కు ఫోన్ చేయగా, ఇప్పుడే నీకు డీటెయిల్స్ పంపించబోతున్నా. ఇదంతా చేసిందెవరో తెలిస్తే నువ్వు షాక్ అవుతావు అని చెప్పాడు గగన్. అది ఎవరో నాకనవసరం. ఉదయానికల్లా వాళ్ళను పట్టుకో. వాడికి ఈ గతి పట్టేలా చేశారు. వాళ్ళని మాత్రం అస్సలు వదలను కసిగా చెప్పాడు కిషోర్. అతడి మాటలకు కంగారుగా, వాడికిప్పుడు ఎలా ఉంది? అసలేం జరిగింది? అని ప్రశ్నించాడు గగన్. వసంత్ పరిస్థితి వివరించిన కిషోర్, ఫామ్ హౌస్ దగ్గర సెక్యూరిటీ ఏర్పాటు చేయి. చిన్న లీడ్ కూడా వదలకుండా ఇదంతా చేసిన వాళ్ళను పట్టుకో అని చెప్పడంతో గగన్ ఆలోచనలో పడ్డాడు. వసంత్ గదిలో అడుగుపెట్టిన శిశిరకు స్పృహలో లేని అతడిని చూసి కన్నీరాగలేదు. ఇంకా అతని ఒంటిపై ఉన్న ప్యాంట్ తడిగానే ఉంది. అతని నోటిపైన ఉన్న చెమటను చూసి రుమాలుతో తుడిచింది శిశిర. ప్రేమగా అతని నుదుటిపై చెయ్యి వేసింది. ఇంకా అతడి శరీరం సెగలు కక్కుతూనే ఉంది. ఓవైపు ఆనంద్ పెట్టిన సెలైన్ గోడకు వేలాడుతోంది. అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తప్ప అతడి దేహంలో మరో చలనం అనేదే లేదు. ఆ దృశ్యం చూసి ఉమకు కూడా బాధ కలిగింది. కబోర్డ్ నుండి టవల్ తీసుకున్న సుశిర బాత్రూంకి వెళ్ళి బేసిన్లో నీళ్లు పట్టుకొని వచ్చింది. టవల్ తడిపి అతడి ముఖం, ఛాతీ అంటూ ఒళ్లంతా తుడవటం మొదలుపెట్టింది. ఎంత తుడిచినా అతని శరీర ఉష్ణోగ్రత తగ్గడం లేదు. లోపలికి వచ్చిన ఆనంద్ సుశిరను చూసి, కాసేపాగి మళ్ళీ చేయొచ్చు మిస్ సుశిర. ముందు మీరు ట్రీట్మెంట్ చేయించుకోండి అని చెప్పడంతో తన మెడ చూసుకుంది సుశిర. స్కార్ఫ్ జరిగిపోయి మెడపై ఉన్న గాయాలు స్పష్టంగా తెలుస్తుంటే కవర్ చేసుకోవడానికి ప్రయత్నించింది. ఉమ కల్పించుకొని, సుశిర, డాక్టర్ ఆనంద్ చెప్పింది నిజమే. ముందు నువ్వు గాయాలకు చికిత్స చేయించుకో. ఆ తర్వాత వసంత్ గారిని చూసుకో. నిన్ను మేమాపము అని నచ్చచెప్పగా వసంత్ని వదలలేక వదలలేక బయటకు వెళ్ళింది సుశిర. ఆమె మెడపై ఉన్న గాయాలు శుభ్రం చేసి మందు రాసిన ఆనంద్, ఇంకెక్కడైనా దెబ్బలు తగిలాయా అని అడిగేసరికి సంశయించింది. కారణం, ఆమె చేతులు, నడుము మరియు శరీరంపై పలుచోట్ల గాయాలున్నాయి. ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్ వేయడంతో అతని ముందు చేతులు చూపించే పరిస్థితి కూడా లేదు. ఆమె సంశయం గమనించిన ఆనంద్ ఉమను శిశిర గాయాలకు చికిత్స చేయమని చెప్పి విధానాన్ని వివరించాడు. ఆ వెంటనే వసంత్ ఉన్న గదిలోకి వెళ్ళి తలుపు వేసుకోగా శిశిర తన టీషర్ట్ తీసింది.
ఆమె శరీరంపై ఉన్న గాయాలు చూసి ఉమ కన్నీరు మున్నీరవుతూనే గాయాలకు చికిత్స చేసింది. ఆ చర్య నొప్పి పెడుతున్నా కూడా సుశిరలో చలనం లేదు. కారణం ఆమె ధ్యాసంతా వసంత్ గురించిన ఆలోచనల్లో ఉంది. శిశిర ముఖం చూసిన ఉమ ఆమె ముఖాన్ని తన వైపుకు తిప్పుకుంటూ, ఆయన్ని ఇంత ప్రేమిస్తూ ఎందుకే నాకొద్దు అని మొండిగా ప్రవర్తించావు అని ప్రశ్నించింది. ఆ మాటకు వెక్కిళ్లు పెట్టింది శిశిర. కొంతసేపటికి తేరుకుంటూ, ఆయన మీదున్న కోపంతో నేను పడ్డ బాధ ఆయన కూడా పడాలని మొండిగా ఉన్నాను ఉమా. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. నేను గొడవ పడదామనే వచ్చాను. ఆయన పరిస్థితి తెలిసాక తట్టుకోలేకపోయాను. నేనుగా ఆయన దగ్గరకు మందుగా మారాలని వెళ్ళాను. కానీ ఆయన నేను గాయపడుతోంది గమనించి బయటకు పంపించేశారు. పాపం ఎంత నరకం చూసుంటారో. పిచ్చిదాన్ని. ఆయన క్షమాపణ అడిగినప్పుడే సరే అని సర్దుకుపోయుండాల్సింది. అలా చేసుంటే ఇవాళ ఆయన ఇటువంటి నిర్ణయం తీసుకునేవారు కాదేమో. అలా జరిగితే నేనాయనకి సాయం చేయగలిగి ఉండేదాన్ని. ఆయన ఈ స్థితిలో ప్రాణాలతో పోరాడుతూ ఉండేవారు కాదు. అంతా నా వల్లే. కన్నీటి సంద్రమవుతూనే తనలో ఉన్న భావాలను ఉమతో పంచుకుంది. లేదు శిశిర, ఇందులో నీ తప్పేం లేదు. శిశిర భావోద్వేగాలను, మనసును అర్థం చేసుకుంటూ సర్ది చెప్పింది ఉమ. కొనసాగిస్తూ, ఇలాంటి రోజొకటొస్తుందని ఎవరు మాత్రం ఊహిస్తారు చెప్పు? తప్పు ఎవరిదైనా ఉంది అంటే అది ఆయనకు ఆ డ్రగ్ ఇచ్చిన వాళ్ళది. అనవసరంగా నిన్ను నువ్వు నిందించుకోకు. డాక్టర్ ఆనంద్ చూసుకుంటాను అంటున్నారు కదా! నువ్వు ఆయన గురించి దిగులు పెట్టుకోకు. వసంత్ గారు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఇంతదాకా వచ్చిన మనిషి. ఇలాంటి ఒక ఎండింగ్ ఆయనకు ఆ భగవంతుడు అస్సలు ఇవ్వడు. చూస్తుండు, ఆయన త్వరలోనే కోలుకుంటారు. నువ్విలా ఏడుస్తున్నావని తెలిస్తే నీకోసం ఇంకా త్వరగా కోలుకుంటారు. శిశిర ఆలోచనలను మార్చడానికి ప్రయత్నించింది. సరిగ్గా అప్పుడే కిషోర్ తలుపు తట్టగా వెళ్ళి దగ్గరకు వేసిన తలుపు తీసింది ఉమ. కిషోర్ చేతిలోని మందుల సంచి చూసి లేచి నిలబడింది శిశిర. అతడితో కలిసి వసంత్ ఉన్న గదిలోకి వెళ్ళింది. వసంత్ ఆరోగ్య పరిస్థితి చెక్ చేసిన ఆనంద్ అతడికి కొన్ని మందులు వేయగా అక్కడే కూర్చొని ప్రతి 5 నిమిషాలకొకసారి వసంత్ ఒళ్లంతా తడిగుడ్డతో తుడుస్తోంది శిశిర. కొంతసేపటికి డాక్టర్ ఆనంద్ ఫోన్ రింగ్ అయింది. సోఫాలో కొనికిపాట్లు పడుతున్న ఉమ ఆ రింగ్ టోన్కు ఉలిక్కిపడి లేచింది. శిశిర ఇంకా వసంత్తోనే ఉంది. కిషోర్ ఆనంద్ ప్రక్కనే నిలబడి ఉన్నాడు. ఫోన్ పెట్టేస్తూ, వసంత్ గారి రిపోర్ట్స్ వచ్చాయి అని చెప్పాడు ఆనంద్. వెంటనే వాట్సాప్ తెరిచి రిపోర్ట్స్ అన్నీ క్షుణ్ణంగా పరిశీలించాడు. అదే వ్యక్తికి ఫోన్ చేసి, నేను కొన్ని మందుల వివరాలు పంపిస్తాను, తీసుకునిరా చెప్పి వాట్సాప్లో వివరాలు పంపించాడు. తననే చూస్తున్న కిషోర్తో, ఈ రాత్రంతా వసంత్ గారికి సమయానికి మందులిస్తూ ఉండాలి. వాటిని తీసుకురమ్మని మన వాళ్లకు చెప్పాను అని చెప్పాడు ఆనంద్. సరే అన్నట్లు తలూపిన కిషోర్, మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి, మీ మనిషి వచ్చినప్పుడు చెప్తాను అంటూ ఉమ కూర్చున్న సోఫా వైపు చూపించాడు. దొంగ సచ్చినోడు, ఈ సోఫాని చూపాలా? కావాలని చేస్తున్నాడు. మనసులోనే గణుక్కొని గుర్రుగా చూస్తూ లేచి డైనింగ్ టేబుల్ వద్దకు వెళ్లి కూర్చుంది ఉమ. మందులు వచ్చాయి. ఆనంద్ వసంత్కు సమయానికి మందులిస్తూ చికిత్స అందిస్తుంటే సుశిర అక్కడే ఉండి వసంత్ కోలుకోవాలని దేవుడికి దండం పెట్టుకుంటూనే మధ్య మధ్యలో వసంత్కు సపర్యలు చేస్తోంది. ఉమ వారికేదైనా అవసరమైతే అందిస్తూ క్రిందికి పైకి తిరుగుతుంటే కిషోర్ అక్కడి రక్షణ బాధ్యతలు తీసుకున్నాడు. గగన్ వసంత్కు ఈ డ్రగ్ ఇచ్చిన వ్యక్తిని పట్టుకునే పనిలో మునిగిపోయాడు. అలా ఆ రాత్రి ఎవ్వరికీ నిద్రలేదు, ఒక్క వసంత్కు తప్ప. ఇంతకీ ఆనంద్ చెబుతున్నట్లు నిజంగానే వసంత్ కోమాలోకి వెళతాడా, లేక కోలుకుంటాడా? ఇంతటితో శిశిర అతడితో కాంప్రమైజ్ అవుతుందా, లేక మళ్ళీ మొదటికొస్తుందా? డ్రగ్ అటాక్ వెనుక ఉంది ఎవరు? వారిని గగన్ పట్టుకోగలడా? ఉమా కిషోర్ల పిల్లి ఎలుకల ఆట ఏ వైపు మలుపు తీసుకుంటుంది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ వినేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు.